వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ముప్పెట దాడికి ఇప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఈ నెల 10వ తారీఖున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి రోడ్డుపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ క్యాంపు కార్యాలయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఉందో ఆ క్యాంపు కార్యాలయం ముట్టడికైతే ఈ నెల 10వ తారీఖున పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తంగా ఆయన ఎన్నికల ముందు ఏదైతే టీచర్స్ యొక్క ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులు దాదాపు 25,000 పోస్టులు నేను భర్తీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారో, మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి హామీ ఇచ్చారో, ఆ హామీ 4.5 అలానే ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే మేము చదివిన బీఈడీలు టెట్లు ఇవన్నీ వృధా ప్రయాసగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ యొక్క వ్యవస్థని మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూర్వకంగా అడుగులు వేస్తున్నారు. అందుకు నిదర్శనమే దాదాపు 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే 12,000 పోస్టులు అదనంగా ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో ఆయన ఇస్తున్న స్టేట్మెంటు ఇప్పుడు బీఈడీ టెట్ క్వాలిఫై అయిన యువతని ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి, ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆగ్రహావేశాలకు కట్టలు తెంచుకునే విధంగా ఈ నెల 10వ తారీఖున యువత ఏదైతే డిఎస్సి కోసం, మెగా డిఎస్సి కోసం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తారీఖున ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దీనిపైన పోలీస్ శాఖ కూడా స్పందించి ఎవరైతే డివైఎఫ్ఐ కార్యకర్తలు ఎవరైతే ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారో వారందరినీ అరెస్ట్ చేసేందుకు ఒక టీంని అయితే సిద్ధం చేసింది. వారిని అజ్ఞాతంలో పోకుండా వారందరినీ పట్టుకొని హౌస్ అరెస్టులు చేయాలని చెప్పి డీజీపీ బాస్ ఏదైతే పోలీస్ బాస్ ఉన్నారో ఆయన ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ఈ ఉద్యమానికి పిలుపునిచ్చిన డివైఎఫ్ కార్యకర్తలనైతే నాయకులనైతేనేమి, అదేవిధంగా యువత ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో డిఎస్సి కావాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసుకుంటూ 13 జిల్లాలో యాక్టివ్గా ఉన్నారు, 26 జిల్లాలో యాక్టివ్గా ఉన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సీఎం కార్యాలయం ముట్టడికైతే మాత్రం ఏ ఒక్కరూ ఆ పరిధిలోకి రాకూడదని చెప్పి ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ నెల 10వ తారీఖున మేము సమ్మె చేస్తాము. ఏదైతే సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట మేము నిరసన వ్యక్తం చేస్తాము, క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి డివైఎఫ్ నేతలైతే చెప్తున్న క్రమాన్ని కూడా చూసాము. ఇప్పటికే అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఒక జీవోనైతే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన క్రమంలో ఉంది. వాళ్ళు ఉద్యోగాల్లో విధుల్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా వాళ్ళని తొలగిస్తామని చెప్పి పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో యువత ఈ విధంగా మెరుపు సమ్మెకు సీఎం కార్యాలయం ముట్టడి ఈ నెల 10 అంటూ మెరుపు సమ్మెకు దిగటం ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఉద్యమాంధ్రగా తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మళ్ళీ యువత కూడా మెగా డిఎస్సి డిమాండ్ చేస్తున్న ఈ ఉద్యమం దేనికి దారితీస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ అంటూ 4.5 ఏళ్ళుగా కాలయాపన చేస్తున్న క్రమంలో డిఎస్సి ప్రకటించాలని చెప్పి యువత ఏదైతే బీఈడీ టెట్లు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మెగా డిఎస్సి ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఎన్నికల హామీయే తప్ప మేము అడుగుతుంది కాదు. ఎన్నికల హామీలో జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన పాదయాత్రలో మేము వినతి పత్రం అందజేశాము, తప్పనిసరిగా డిఎస్సి ప్రకటించాలి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో డిఎస్సి ప్రకటించలేదు, ఆయన కాలయాపన చేశారని చెప్పి వాళ్ళే ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్తే, నేను రాగానే ఏదైతే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి ప్రకటిస్తాను, ఏదైతే ఆ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఉద్యోగాల పరంగా ఏదైనా ఉన్నా వారికి మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వచ్చిన ఏడాదిలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తాను, ఉద్యోగులు ఏదైతే నిరుద్యోగ యువతని తప్పనిసరిగా ఆదుకుంటా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట మార్చడంతో పాటు ఆయన ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే అసెంబ్లీలో జస్ట్ 12,000 పోస్టులు ఇంకా అదనంగా ఉన్నాయి, టీచర్స్ భర్తీ అనేది అవసరం లేని పరిస్థితి, డిఎస్సి ప్రకటించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పుకోవడం ఇప్పుడు నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమాన్ని కనిపిస్తుంది. అందుకనే ఈ నెల 10వ తేదీన సీఎం ఆఫీస్ ముట్టడికైతే మాత్రం డివైఎఫ్ఐ
పిలుపునిచ్చింది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలో యువత పెద్ద ఎత్తున తరలి రావాలి. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికైతే పెద్ద ఎత్తున పాల్గొనాలి. అందరూ విజయవాడకు చేరుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్కి ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల మొత్తం ముట్టడించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చిన క్రమం కనిపిస్తుంది. ఇదే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వాళ్ళ యొక్క అరెస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిన్నగాక మొన్న సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున మంత్రి బొత్స ఇంటిని ముట్టడికైతే వచ్చారు. ఇంటిని ముట్టడిచ్చి మా యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి వాళ్ళు రోడ్డుపైన డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు ఈడ్చుకుంటూ పోయి అరెస్టులు చేసిన క్రమాన్ని కూడా చూస్తున్నాము. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఇప్పటికే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే కాకుండా ఈ విధంగా యువత కూడా వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో, హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచి సీఎం పీఠం పైన కూర్చున్నారో, ఆ జగన్మోహన్ రెడ్డి గారు మా హామీలు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్స్ చేస్తూ యువత కూడా బయటకు రాబోతున్నారు. ఈ పెద్ద ఎత్తున యువత డిఎస్సీఏ కాదు, వాళ్ళకి ప్రతి ఏటా అంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిగ్రీ బీటెక్ పాస్ అయిన ప్రతి ఒక్క ఉద్యోగులు రేపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నోటిఫికేషన్ తప్పనిసరిగా విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక మీదట మనకు కనిపించనున్నట్టుగా ఇప్పుడు ఏదైతే మెగా డిఎస్సీ ప్రకటించాలని చెప్పి యువత బయటకు వస్తున్నారు, సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యువత చాలా క్లారిటీగా ఉన్నారు. వారి యొక్క హామీని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి, నెరవేర్చకపోతే మాత్రం ఉద్యమిస్తామని చెప్పి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.